తమిళనాడుతో పోలిస్తే ఏపీఐఐసి కేటాయిస్తున్న భూమి విలువలు చాలా తక్కువగా ఉన్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ శాసనసభకు వివరించారు. 1000 కోట్లకు పైబడిన పెట్టుబడులు ఉంటే అతి తక్కువ రేటుకే భూములు కేటాయిస్తున్నామని తెలిపారు. మంత్రి సమాధానంపై స్పందించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి ఇతర రాష్ట్రాల్లో పరిశ్రమలకు కేటాయిస్తున్న భూముల ధరలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. భూముల ధరల్ని మరోమారు సమీక్షించుకోవాల్సిందని కోరారు. ఏపీఐసి ల్యాండ్ గురించి మిగతా స్టేట్స్ కన్నా చాలా ఎక్కువ ఉందని చెప్పారు సార్ సభ్యులు. అదొక్కటి నేను చెప్పదలుచుకున్నా. తమిళనాడుతో పోలిస్తే మనది చాలా తక్కువ. ఇక్కడ సబ్జెక్టు ల్యాండ్ కాస్ట్ కన్నా సార్ లాస్ట్ 5 years డిస్ట్రక్షన్ నుంచి ఇక్కడ వచ్చేదానికి చాలా మంది ఆలోచనలు చేస్తున్నారు అనమాట. సో ఖచ్చితంగా ఆల్రెడీ రివైజ్ చేస్తున్నారు. మల్లవల్లిలో సార్ 2014 నుంచి 19లో సార్ అప్పుడు మాట ఇస్తే 16 lakhs per acreకి చేస్తామంటే అది రివైజ్ చేసి కూడా అందరికి కూడా రివైజ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ లేకపోతే 1000 crore పైన ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే స్పెసిఫిక్ జీవో కూడా ఇచ్చి తక్కువ రేట్తో కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. అదొకటి ఐ జస్ట్ వాంటెడ్ టు క్లారిఫై. నెల్లూరులో ఏపీఐసిని పామాయిల్ ఇండస్ట్రీస్ ఎడిబుల్ ఆయిల్ వాళ్ళు అడిగితే 35 lakhs per acre ఇప్పుడు వాళ్ళు పెట్టి ఏపీఐసికి పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటువంటి అన్నింటిని కూడా సమీక్షించండి. కంపారిటివ్లీ ఇతర రాష్ట్రాల్లో ఏపీఐసి ల్యాండ్ కాస్ట్ తక్కువ ఉన్నాయి. మైట్ బి ఏదన్నా మీరు ఒక తమిళనాడు చెప్పుండొచ్చు, కానీ బయట రాష్ట్రాలు తక్కువ ఉన్నాయి. ఈ రోజుకి కూడా ఈ సెంట్రల్ అండ్ స్టేట్ మన స్కీమ్స్లో టాప్ 5లో భారతదేశంలో టాప్ 5లో ఏ స్కీమ్లో మనం లేము. అందుకని అన్ని సమీక్షించి ఇప్పుడు బాబు గారు దీన్ని ఎంకరేజ్ చేయాలన్నాడు, నియోజకవర్గానికి ఒక క్లస్టర్ పెట్టాలన్నారు. ఇవన్నీ చాలా సంతోషంగా ఉంది. దానికి తగ్గట్టుగా ఏపీఐసిని కూడా ప్రక్షాళన చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.